హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాజిక్ పార్ట్. నేను విష్ణుప్రియ. ఈ రోజు ఆడవాళ్ళకు అవసరమైన అతి ముఖ్యమైనటువంటి ప్రోడక్ట్ తో నేను మీ ముందుకు వచ్చేసాను. అది ఫెమినైన్ శానిటరీ నాప్కిన్స్. మార్కెట్ లో చాలా రకాలైన నాప్కిన్స్ ఉన్నాయి కదా, మరి దీని ప్రత్యేకత ఏంటి అని అనుకుంటున్నారా? ఫెమినైన్ మార్కెట్ లో వాడినటువంటి నాప్కిన్స్ లో ఉన్న ఏ కెమికల్స్ ని వాడకుండా మంచి సర్జికల్ కాటన్ తో తయారు చేసినటువంటి ఫెమినైన్ ప్రోడక్ట్ ఇది. అలానే ఈ శానిటరీ నాప్కిన్స్ వాడడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు డెమోలో చూపిస్తాను. దానికి ముందు ఒకప్పుడు ఫెమినైన్ ఫెమిగానే ఉండేది. నయనతార గారు 2 సంవత్సరాల పాటు ఈ ప్రోడక్ట్ వాడి చాలా బాగా నచ్చి ఈ ప్రోడక్ట్ లో ఈ బిజినెస్ లో మేడం వన్ ఆఫ్ ద పార్ట్నర్ గా జాయిన్ అయ్యారు. నయనతార గారే స్వయంగా ప్రిఫర్ చేసినటువంటి మన ప్రోడక్ట్ ఫెమినైన్. ఫెమినైన్ వాళ్ళు నాప్కిన్స్ లో కూడా 3 టైప్ ఆఫ్ ద నాప్కిన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. లార్జ్, ఎక్సెల్, డబల్ ఎక్సెల్ సైజ్. డబల్ ఎక్సెల్ సైజ్ అనేది స్పెషల్లీ కూడా లేడీస్ ఎవరైతే డెలివరీ అయినటువంటి లేడీస్ ఉన్నారో వాళ్ళ కోసం తయారు చేయబడింది. వాళ్ళకి వెంటనే నాప్కిన్స్ మార్చుకునే ఛాన్స్ కూడా ఉండదు. అలాంటి వాళ్ళ కోసం ఇది తయారు చేశాం. జనరల్ గా వర్కింగ్ ఉమెన్స్ కానీ లేకపోతే స్కూల్స్ ఆర్ కాలేజెస్ కి వెళ్లే పిల్లలు కానీ డే అంతా కూడా ఒకటే నాప్కిన్ మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మార్చుకోవడానికి టైం ఉండదు, ప్లేస్ ఉండదు, కొన్నిసార్లు ట్రావెలింగ్ లో ఉంటాం, ఇలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కానీ చాలా మంది డాక్టర్లు చెప్తున్న విషయం ఏంటి, డే అంతా ఒకటే నాప్కిన్ వాడడం వల్ల మనకి రకరకాలైనటువంటి క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. మరి అలాంటి క్యాన్సర్ బారిన పడకుండా తప్పించుకోవాలి అంటే నాప్కిన్ మార్చుకోవాలి. కానీ ఎలా అండి? ఛాన్స్ లేదు కదా, ఎక్కడ అవకాశం కూడా ఉండదు. ట్రావెలింగ్ లో ఉంటాం, లేడీస్ కి చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వాళ్ళ కోసం ఫెమినైన్ వాళ్ళు ఈ ప్రోడక్ట్ ని తయారు చేశారు. ఫెమినైన్ శానిటరీ నాప్కిన్ మీరు డే అంతా వాడినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఉండవు. కానీ మార్కెట్ లో ఉన్న మనం వాడుతున్నటువంటి ప్రోడక్ట్లు చాలా చాలా ప్రమాదకరం. అవి వాడడం వల్ల, దాంట్లో ఉండే ప్లాస్టిక్ వల్ల, అలాగే దాంట్లో ఉండే పర్ఫ్యూమ్స్, కెమికల్స్ వల్ల మనకి రకరకాలైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సర్విక్ క్యాన్సర్ వస్తుంది, స్టమక్ పెయిన్, ఇచ్చింగ్, ర్యాషెస్, ఇలాంటివన్నీ కూడా మనం రెగ్యులర్ గా వాడేటటువంటి నాప్కిన్స్ లో వస్తున్నాయి కూడా. కానీ మనకు అది తెలియదు. ఇక్కడ వీటిని చాలా మంది డాక్టర్లు సర్టిఫై చేశారు. మీరు రెగ్యులర్ గా వాడుతున్న నాప్కిన్ కి దీనికి ఉన్న డిఫరెన్స్ నేను ఇప్పుడు చెప్తాను. మీరు వాడుతున్నటువంటి నాప్కిన్ ప్యాక్ ఎప్పుడైనా చూసారా? ఆ ప్యాక్ పైన మీకు మోస్ట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది కానీ ఎక్స్పైరీ డేట్ అనేది అస్సలు ఉండదు. కానీ మన శానిటరీ నాప్కిన్ ఫెమినైన్ ప్రోడక్ట్ విషయానికి వస్తే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ తో పాటు ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. నెక్స్ట్, రెగ్యులర్ గా మీరు వాడుతున్నటువంటి నాప్కిన్స్ లో ఎక్కడ ఎటువంటి ఆథరైజ్డ్ సర్టిఫికేట్ అనేది మీకు కనిపించదు. కావాలంటే మీరు ఒకసారి వాటిని టెస్ట్ చేసుకోండి. మన ఫెమినైన్ లో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, FDA CE ISO సర్టిఫైడ్ నాప్కిన్స్ ఇవి. అంటే ఇవన్నీ కూడా సర్టిఫై చేసినాయి. తమిళనాడులో 90% ఆఫ్ ద డాక్టర్స్ దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు, అలానే దీన్ని ప్రమోట్ చేస్తున్నారు కూడా. దీన్ని వాడండి అని వాళ్లే స్వయంగా చెప్తున్నారు. కేవలం వాడడమే కాదు, ఫెమినైన్ తో మనం అద్భుతమైనటువంటి వ్యాపారం కూడా చేసుకోవచ్చు. వ్యాపారం ఎలా చేయొచ్చు అని అనుకుంటున్నారా? ఫెమినైన్ లో మీరు కూడా డిస్ట్రిబ్యూటర్ కావచ్చు. డిస్ట్రిబ్యూషన్ కి కావాల్సిన పెట్టుబడి మా దగ్గర ఎక్కడుంది అని ఆలోచిస్తున్నారా? దీనికి పెద్ద పెట్టుబడి అవసరం లేదు. కేవలం మీ దగ్గర 2000 రూపాయలు ఉంటే చాలు, మీరు కూడా ఫెమినైన్ లో డిస్ట్రిబ్యూటర్ కావచ్చు. 2000 రూపాయల పెట్టుబడితో మనం ఫెమినైన్ లో వ్యాపారం చేయొచ్చు. తమిళనాడులో 1,00,000కు పైగా ఆడవాళ్లు ఫెమినైన్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్ తో బిజినెస్ చేస్తున్నారండి. 20,000కు పైగా మగవాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు. నయనతార గారు జాయిన్ అయిన తర్వాత మేడం ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎంతో మంది లేడీస్ బిజినెస్ స్టార్ట్ చేశారు, లక్షల్లో సంపాదిస్తున్నారు. స్వయంగా నయనతార గారి చేతుల మీదనే వాళ్ళు కార్ని కూడా పొందారు. అంటే వాళ్ళు ఏ రేంజ్ లో బిజినెస్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది కదా. సో డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలి అనుకున్నా, ఈ ప్రోడక్ట్ సింగిల్ ప్యాక్ తీసుకోవాలి అనుకున్నా, లేదా మీకు కొంచెం బల్క్ లో కావాలి అనుకున్నా, ఆ పైన నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ చేస్తే మీకు డిస్ట్రిబ్యూషన్ కి కావాల్సిన కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. అలానే ఈ ప్రోడక్ట్ మీకు ఎక్కడికి కావాలనేది కూడా మీరు చెప్తే మీకు ఆన్లైన్ లో కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫెమినైన్ లో ఉన్న అద్భుతమైనటువంటి ఒక ఆఫర్ గురించి చెప్తాను నేను మీకు. ఇది ఎలా కనిపిస్తుంది? ఇది కూడా నాప్కిన్ అనుకుంటున్నారా? కాదు. ఇది రెగ్యులర్ గా వాడేటటువంటి, మనం పీరియడ్స్ టైంలో వాడే ప్యాడ్ లాగా కాకుండా ఇది రెగ్యులర్ గా వాడేటటువంటి నాప్కిన్. రెగ్యులర్ గా నాప్కిన్ ఎందుకండి అని అనుకుంటున్నారా? మనకి 12 సంవత్సరాలు పైబడిన దగ్గర నుంచి అప్ టు 50-60 ఇయర్స్ వరకు లేడీస్ కి గైనిక్ లో రకరకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. వైట్ డిశ్చార్జ్ ఉంటుంది, PCOD ప్రాబ్లమ్స్ ఉంటాయి, ర్యాషెస్, ఇచ్చింగ్, స్టమక్ పెయిన్, అలానే ఇంకా గైనిక్ ప్రాబ్లమ్స్ లో ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం, ఇలాంటివన్నీ ఉంటాయి. మనం దీన్ని రెగ్యులర్ గా వాడితే ఇది రెగ్యులర్
ఫెమినైన్ నాప్కిన్. దీన్ని రెగ్యులర్గా వాడితే పీసీఓడి ప్రాబ్లము, గైనిక్ ప్రాబ్లం, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు అని నేను చెప్పడం కాదు, డాక్టర్లు చెప్తున్నారు. మీరు ఎవరైనా దీన్ని రెగ్యులర్గా వాడుకోవచ్చు. వైట్ డిశ్చార్జ్ ఉంటే తగ్గిపోతుంది, అసలు రెగ్యులర్గా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. అలానే మీకు లీకేజ్ ప్రాబ్లం ఉన్న, వాటర్ ప్రాబ్లం, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటన్నిటికీ పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చింది ఫెమినైన్ రెగ్యులర్ నాప్కిన్. సో దీన్ని కూడా మీరు ఒకసారి వాడి చూడండి. నెక్స్ట్, మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్కి మా ప్రోడక్ట్కి డిఫరెన్స్ చాలా ఉందని నేను చెప్పాను కదా, దాన్ని ఇప్పుడు నేను మీకు డెమోలో చూపిస్తాను. కంప్లీట్గా చూసిన తర్వాత మీరే చెప్తారు మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్కి ఫెమినైన్లో ఏది బెస్ట్ అనేది. మన రెగ్యులర్గా మార్కెట్లో దొరికే శానిటరీ నాప్కిన్స్కి ఫెమినైన్ నాప్కిన్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ నేను అది చూపిస్తాను చూడండి. శానిటరీ ప్యాడ్స్కి మనం ఇక్కడ 50 ml ఆఫ్ ద వాటర్ తీసుకున్నాం. ఒక్కొక్క దానికి 50 ml ఆఫ్ ద వాటర్ నేను స్ప్రే చేసి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ రెగ్యులర్గా ఉండేటటువంటి రెడ్ కలర్లో ఉన్నది మార్కెట్లో దొరికే రెగ్యులర్ నాప్కిన్ అండి. నేను ఇక్కడ స్ప్రే చేస్తున్నాను కదా. జనరల్గా మన రెగ్యులర్గా బయట కనిపించేటటువంటి మార్కెట్లో ఉన్న ఈ నాప్కిన్స్ 4 లేయర్స్ మాత్రమే ఉంటాయి. ఆ 4 లేయర్స్ కూడా ఎలా ఉంటాయి అనేది నేను మీకు చూపిస్తాను. నేను ఈ మిడిల్ పార్ట్లో 50 ml ఆఫ్ ద వాటర్ని ఇక్కడ స్ప్రే చేశాను, చూశారు కదా. నెక్స్ట్ ఇంకొక 50 ml ఆఫ్ ద వాటర్ తీసుకొని మన ఫెమినైన్ మీద స్ప్రే చేద్దాం. ఇంకో నెక్స్ట్ 50 ml ఆఫ్ ద వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు మన ఫెమినైన్ మీద నేను స్ప్రే చేస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా, క్లియర్గా కనిపిస్తుంది. ఈ రెండింటికి సేమ్ పార్ట్లో నేను స్ప్రే చేస్తున్నాను 50 ml ఆఫ్ ద వాటర్. అంటే ఇది మన ఈక్వల్ టు ద 3 ml ఆఫ్ ద బ్లడ్ అట్లా ఉంటుందండి. అందుకోసమని 50 తీసుకున్నాం. కంప్లీట్గా 100 ml ఆఫ్ ద వాటర్ తీసుకుంటాను నేను. ఒక్కొక్క 50 తీసుకున్నాం ఫస్ట్. నేను దీని తర్వాత ఉండే డిఫరెన్స్ కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, స్ప్రే చేశాను కదా, కనిపిస్తుందిగా. ఓకే, ఫస్ట్ రెగ్యులర్ ఉన్న నాప్కిన్ గురించి చూద్దాం. ఇదిగోండి, మీకు వాటర్ డ్రాప్స్ కూడా కనిపిస్తున్నాయి. 50 ml ఆఫ్ ద వాటర్కి వాటర్ డ్రాప్స్ కూడా కనిపిస్తుంది. నేను దీన్ని ఇప్పుడు క్లీన్ చేసుకొని చూపిస్తాను చేతిని, మీకు క్లియర్గా తెలుస్తుంది చూడండి. ఇదిగోండి, నేను ఇది కూడా చూపిస్తున్నాను మీకు. చూశారు కదా, నేను లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి, తేడా తెలుస్తుంది కదా. ఫస్ట్ లీకేజ్ ప్రాబ్లం అనేది క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది. నార్మల్ నాప్కిన్స్కి లీకేజ్ ప్రాబ్లం ఉంది, మన ఫెమినైన్కి లీకేజ్ ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడే నేను మీకు చూపిస్తున్నా చూడండి. మీరు ఇలా అంటే మీకు ఇక్కడ స్ప్రెడ్ అయ్యి వాటర్ వస్తుంది. ఇక్కడ వాటర్ డ్రాప్స్ ఉన్నాయి, మీకు అసలు ఇక్కడ ఒక్క వాటర్ డ్రాప్ కూడా కనపడదు. నెక్స్ట్ ఇంకో 50 ml ఆఫ్ ద వాటర్ తీసుకుందాం. ఇంకో 50 ml, ఫస్ట్ మనం చెప్పుకున్నది 100 ml కదా, అందుకని నేను రెగ్యులర్గా మార్కెట్లో దొరికే నాప్కిన్కి ఇంకో 50 ml ఆఫ్ ద వాటర్ నేను స్ప్రే చేస్తున్నాను. టోటలీ 100 ml ఆఫ్ ద వాటర్. ఇది నేను మిడిల్ పార్ట్లోనే స్ప్రే చేస్తున్నాను, మీకు ఇక్కడే లీకేజ్ అనేది కనిపించేస్తుంది చూడండి. నెక్స్ట్ 50 ml ఆఫ్ ద వాటర్ అసలు ఇది అబ్జర్వ్ చేసుకోదు. ఎందుకు చేసుకోదు అంటే పైన కనిపిస్తుంది ప్లాస్టిక్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని ఇది అబ్జర్వ్ చేసుకోదు. అలానే ఇప్పుడు మనం ఇంకో 50 ml ఆఫ్ ద వాటర్ మన ఫెమినైన్ మీద కూడా ఒకసారి స్ప్రే చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ ఇంకో 50 ml ఆఫ్ ద వాటర్ని ఇక్కడ తీసుకుంటున్నాం కదా మనం. ఈ 50 ml ఆఫ్ ద వాటర్ని మన ఫెమినైన్ ప్రోడక్ట్ మీద నేను స్ప్రే చేసి చూపిస్తాను. ఇదిగోండి, స్ప్రే చేస్తున్నాను నేను. అంటే టోటల్గా రెండిటికి కూడా 100 ml ఆఫ్ ద వాటర్ స్ప్రే చేశాను. మనకి ఇది బ్లడ్ క్వాంటిటీ కొంచెం ఈక్వల్గా ఉంటుంది అనమాట. 30 ml ఆఫ్ ద బ్లడ్ క్వాంటిటీకి ఈక్వల్గా ఉంటుంది. సో అందుకని చెప్పి మనం వాటర్ యూస్ చేస్తున్నాము. ఓకే కదా, ఇక్కడ చూసారుగా మొత్తానికి 100 ml ఆఫ్ ద వాటర్ని స్ప్రే చేశాను నేను. మీకు వీటి డిఫరెన్స్ అనేది నేను క్లియర్గా చూపిస్తాను. చూసారు కదా, రెండిటికి 100 ml ఆఫ్ ద వాటర్ స్ప్రే చేశాను. లీకేజ్ అనేది ఆల్రెడీ నేను మీకు ముందే చూపించేశాను 50 mlలోని. వీటికి తేడా మీకు ఇక్కడ తెలుస్తుంది చూడండి, ఎంత బాగా వాటర్ డ్రాప్స్ పడుతుందో. నేను రెండింటికి ఈక్వల్గానే తీసుకున్నా. నెక్స్ట్ మీరు ట్రే చూస్తే కూడా తెలిసిపోతుంది. ఇది నేను సపరేట్గా చెప్పక్కర్లేదు, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ట్రేలో కూడా చాలా క్లియర్గా తెలిసిపోతుంది చూడండి. ఇప్పుడు నేను ఇదే వాటర్ ఇక్కడ గ్లాస్లో మీకు పోసి చూపిస్తాను. ఎంత లీకేజ్ ఉందనేది మీకు క్లియర్గా తెలుస్తుంది చూడండి. పోసిందే 100 ml ఆఫ్ ద వాటర్. ఇంత లీకేజ్ అంటే ఇక మనం ఈ నాప్కిన్ వాడుతున్నప్పుడు మనం ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తామనేది చాలా చాలా క్లియర్గా తెలుస్తుంది. తేడా తెలుస్తుంది కదా. ఇదిగోండి, ఇది ఫెమినైన్, ఒక్క డ్రాప్ కూడా రాదు మీకు. నెక్స్ట్ ఇది 4 లేయర్స్ అని నేను ముందే చెప్పాను మీకు. ఇక్కడ ఏ లాక్ సిస్టమ్ లేదండి, బట్ నేను ఈ 4 లేయర్స్ మీకు ఓపెన్ చేసి చూపించాలి. నేను ఫస్ట్ లేయర్ మీకు ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇది కొంచెం టిపికల్గానే ఉండదు తీయడానికి, ఎందుకంటే ఫస్ట్ లేయర్ ఏంటనేది మీకు ఓపెన్ చేసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. ఇదిగో కనబడుతుంది కదా, ఈ ఫస్ట్ లేయర్ కనిపించేది ప్లాస్టిక్. చూడండి, ఈ ఫస్ట్ లేయర్ అంతా కూడా కంప్లీట్గా ప్లాస్టిక్. ఇది కనపడిందిగా, ఇది ప్లాస్టిక్. మీకు ఇది ప్లాస్టిక్ అని నేను చెప్పనక్కర్లేదు, ఇక్కడ చూస్తే కూడా తెలిసిపోతుంది.
ఓకేనా, ఇది ఫస్ట్ లేయర్. నెక్స్ట్ మనకి స్మెల్ రాకుండా ఉండడం కోసం అని చెప్పి ఇక్కడ సెకండ్ లేయర్ని పర్ఫ్యూమ్ లేయర్ వాడతారు. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు నేను తీసేది సెకండ్ లేయర్. ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ మీద పర్ఫ్యూమ్స్ వాడుతున్నారు స్మెల్ అనేది రాకుండా ఉండడానికి. ఇది ప్లాస్టిక్ అండి, మీకు వీడియోలో కూడా క్లియర్గా తెలుస్తుంది. ఇది ప్లాస్టిక్. అసలు వాటర్ చూడండి ఎంత లీక్ అవుతుందో, ఇంకా లీకేజ్ ఉంది నేను అంత వాటర్ తీసేసిన తర్వాత కూడా. ఇది సెకండ్ లేయర్. తర్వాత వాడేది జెల్, కెమికల్ జెల్. మీరు ఇంకొంచెం క్లియర్గా దీని మీద ఇన్ డెప్త్ వెళ్తే, ఇది మనకి రోడ్స్ తయారు చేస్తారు చూసారా, దాంట్లో పెట్రోల్ అది వాడతారు. దాంట్లో స్టార్టింగ్ లో ఉండేటటువంటి కెమికల్ ఇక్కడ వాడుతున్నారు. ఆ కెమికల్ జెల్ ఇది ఫస్ట్ వాడేది కెమికల్ జెల్. ఇది థర్డ్ లేయర్. నెక్స్ట్ లాస్ట్ వన్, ఈ వెనకాల ఉన్నది కూడా కంప్లీట్ గా కెమికలే. ఇది ఏంటనేది నేను చెప్పనక్కర్లా, మీరే చెప్తారు. ఇది ప్లాస్టిక్ పాలిథిన్ కవర్. ఇది మనం దీని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇది వాడడం వల్ల, ఇది ప్లాస్టిక్ ఆల్రెడీ తెలిసిపోయింది, కెమికల్ మీరు క్లియర్ గా చూస్తున్నారు. ఇది వాడడం వల్ల, ఇది మనం వాడేసిన తర్వాత మనం ఎక్కడైనా పడేస్తాం చూసారా, ఇది అసలు మన భూమిలో కూడా అబ్జర్వ్ అవ్వదు, భూమి కూడా తీసుకోదు. అంటే ఆలోచించండి, మట్టిలో కూడా అబ్జర్వ్ అవ్వనంత హై లెవెల్లో ఉన్న కెమికల్స్ వాడుతున్నారు, ప్లాస్టిక్ వాడుతున్నారు. ఇది వాడడం వల్ల చాలా రకాలైన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. పీసీఓడి ప్రాబ్లమ్స్, సర్విక్ క్యాన్సర్, స్టమక్ పెయిన్, ఇచ్చింగ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు వస్తున్నాయి మనకు అనేది చాలా మందికి తెలియదు. వీటిని మనం ఎక్కువగా వాడడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి, గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్, క్యాన్సర్లో ఉన్న సర్విక్ క్యాన్సర్, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఇవన్నీ నేను చెప్పడం కాదండి, డాక్టర్సే చెప్తున్నారు. ఇవి వాడడం ప్రమాదకరమని డాక్టర్లే డైరెక్ట్ గా చెప్తున్నారు. ఇక మనకున్న 8 లేయర్స్ మన ఫెమినైన్ గురించి నేను మీకు చూపిస్తాను చూడండి. ఇటు సైడ్ ఉంది కదా, ఇది లాక్ సిస్టమ్ అన్నమాట. ఇది మనకి ఫస్ట్ లేయర్. మనం దీన్ని చాలా ఈజీగా ఓపెన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ లేయర్ 2 సైడ్స్ ఉన్న లాక్ ఓపెన్ చేసా. ఇలాంటి లాక్ మీరు ఇందాక ఉన్నటువంటి నార్మల్ ప్యాడ్ లో మీరు చూడలేదు. ఇది 2 సైడ్స్ మనకి ఇక్కడ లాక్ ఇచ్చారు. ఇదంతా లాక్ సిస్టమ్ అండి. ఇది కూడా ఏంటనేది ఇప్పుడు నేను చెప్పడం కాదు, మీరే చెప్పేయచ్చు చూస్తే. ఇది లాక్ చూసారు కదా, ఈ లాక్ లో ఉన్నదేంటి, కాటన్. ఇది నెక్స్ట్ నేను ఇప్పుడు సెకండ్ లేయర్ తీసి చూపిస్తున్నాను చూడండి. ఇది సెకండ్ లేయర్, మీరు చూస్తున్నది సెకండ్ లేయర్. చాలా ఈజీగా వస్తుంది, ఎక్కడ బ్రేక్ అవ్వకుండా. ఇదేంటిది, కాటన్, సర్జికల్ కాటన్. ఓన్లీ సర్జరీస్ లో మాత్రమే వాడుతున్నారు. సర్జరీస్ తర్వాత ఈ కాటన్ ఎక్కడ వాడుతున్నారు అంటే ఓన్లీ ఫెమినైన్ ప్రోడక్ట్ లో మాత్రమే వాడుతున్నారు. ఫెమినైన్ శానిటరీ నాప్కిన్స్ లో మాత్రమే ఈ కాటన్ వాడుతున్నారు. చూసారుగా, ఇది సెకండ్ లేయర్. ఇది ఆనియన్ లేయర్. దీంట్లో ఇన్ఫ్రారెడ్ ఇవన్నీ ఉంటాయండి. ఇది ఆనియన్. ఇది కూడా థర్డ్ వన్ అనమాట. కాటన్, కంప్లీట్ గా కాటన్ ఆనియన్ లేయర్. చూసారు కదా. నెక్స్ట్ మీకు ఇంకొకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 4th 5th లేయర్స్ ఉంటాయి దీంట్లోని. ఇటు సైడ్ 4th 5th లేయర్స్ ఉంటాయి. మనం దీన్ని ఓపెన్ చేస్తే దీని లోపల ఇంకొక లేయర్ ఉంటుంది. నేను ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాను చూసారు కదా, ఈ లోపల ఇంకొక లేయర్ ఉంది. ఇది కూడా కాటనే. 5th లేయర్ ఇదిగోండి, ఇది 6th, 4th 5th తర్వాత ఇది కనిపించేది 6th లేయర్. ఇది కూడా కాటన్. ఇది కాటన్, ఇదిగో మీకు తెలుస్తుంది. ఇక్కడ కాటన్ పీసెస్ కూడా వస్తున్నాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ జెల్ ప్రోడక్ట్, ఈ కంప్లీట్ ఈ జెల్ ప్రోడక్ట్ వచ్చేసి అలోవెరా జెల్. ఏ కెమికల్ జెల్ వాడట్లేదు, అలోవెరా జెల్ వాడుతున్నారు. ఇది కంప్లీట్ గా జెల్ ప్రోడక్ట్. దీన్ని తీసేసిన తర్వాత ఈ లేయర్ని నేను మీకు కాటన్ అనేది తెలియడం కోసం ఫోల్డ్ చేసి మరీ చూపిస్తాను చూడండి. ఇది కాటన్, నాప్కిన్ లానే ఉంది. ప్లాస్టిక్ అయితే ఇలా ఉండదు కదా, మీకు తెలిసిపోతుంది. ఇక్కడికి 6 అయిపోతే మనకి కింద ఇంకొక 7th లేయర్ కూడా యూజ్ చేశారు. ఇది కూడా సర్జికల్ కాటనే, ఎక్కడా కెమికలైజ్ కాదు. ఇదిగోండి, ఇది 7th. లాస్ట్ వన్, ఇది 8th లేయర్. ఇది కూడా కాటనే ఉంటుంది. ఈ వెనకాలన్న ఇక్కడికి మనకి స్టిక్ అవ్వడానికి వాడిన ఈ గమ్, ఇది జెల్ లాగా గమ్ లాగా ఏది కెమికల్స్ కాదనండి. ఇది కంప్లీట్ గా ఫ్రూట్ జెల్ తో వాడతారు. ఫ్రూట్ జెల్ గమ్ అన్నమాట. ఇది కూడా ఏ మాత్రం హార్మ్ఫుల్ కాదు. చూసారుగా, మీకే ఓపెన్ గా క్లియర్ గా చూపించాను. ఇది మన ఫెమినైన్ కి మార్కెట్ లో దొరికేటటువంటి ప్రోడక్ట్స్ కి ఉన్నటువంటి డిఫరెన్స్.
దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఇవి ఎంత కెమికల్, ఎంత హార్మ్ఫుల్ అని. దీనివల్ల మనకి ఏ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉండవు, అన్ని ప్రాబ్లమ్స్ కూడా రెడ్యూస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వన్స్ మీరు ఒక్కసారి వాడిన తర్వాత మీరే చెప్తారు ఇది చాలా టెన్షన్ ఫ్రీ ఉంటుంది, ఎటువంటి మూడ్ స్వింగ్స్ లేకుండా ఉంటుంది అనడానికి. ఈ నాప్కిన్స్ వాడామనుకోండి, ఇవే కదా మనం వాడుతున్నాయి, ఇవి వాడామనుకోండి తొందరగా హాస్పిటలైజ్ అవుతాం. అదే మనం ఫెమినైన్ నాప్కిన్స్ వాడామనుకోండి హాస్పిటల్ నుంచి హ్యాపీగా ఇంటికి వచ్చేస్తాం, హాస్పిటల్ వెళ్ళే అవసరమే రాకుండా ఉంటుంది. ఇది మన ఫెమినైన్ కి మిగతా వాటికి ఉన్నటువంటి డిఫరెన్స్. ఫెమినైన్ లో కూడా నేను మీకు ముందు చెప్పినట్లుగానే రకరకాలైనటువంటి ప్రోడక్ట్స్ మీరు ఒకటి సింగిల్ ప్యాక్ అయినా ఆర్డర్ చేసుకోవచ్చు, బల్క్ గా అయినా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక స్పెషల్లీ నేను చెప్పిన ప్యాంటీ లేయర్స్ గురించి అయితే అస్సలు మర్చిపోకండి. ఇవి రెగ్యులర్ గా యూజ్ చేసేటటువంటి ప్యాంటీ లేయర్స్. ఇవి ఏ వయసు వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు. పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా, వైట్ డిశ్చార్జ్ ఉన్నా, వీటన్నిటికీ కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తుంది ఫెమినైన్ ప్యాంటీ లేయర్. ఈ వీటిలో మీకు ఏది కావాలన్నా మీరు ఆర్డర్ చేయొచ్చు. ఇక డిస్ట్రిబ్యూషన్ విషయానికి వస్తే మీరు ఆ పైన నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీ దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి మీరు ఎంతకి బిజినెస్ చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా ప్రోడక్ట్ అనేది ఇస్తారు. మీరు గనుక మా ఛానల్ చూసి త్రూ ఛానల్ ద్వారా గనక కాంటాక్ట్ చేసి ఈ ప్రోడక్ట్ని గనక ఆర్డర్ చేసుకుంటే జనరల్గా ఫస్ట్ మనం చెప్పాం 250 రూపీస్ అని, దీన్ని మనకి 230 రూపీస్కి ఇస్తారు. అది ఛానల్కి ఇస్తున్నటువంటి ఆఫర్. చూసారుగా, హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే పెద్దవాళ్ళు చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్య విషయంలో అస్సలు అశ్రద్ధ చూపించద్దు, ముఖ్యంగా ఆడవాళ్ళ ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ చూపించద్దు. వెంటనే ఫెమినైన్ ని ఆర్డర్ చేసుకోండి, మీ ఆరోగ్యాన్ని, మీ ఆనందాన్ని మీరు కాపాడుకోండి.